జన్మజలధౌ నిమగ్నానాం దౌష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఇంత అందమైన కవిత్వం శంకరాచార్య స్వామి చెబుతాడు కాబట్టి అమ్మవారు రెండు చెవులు పెట్టి ఆయన కవిత్వాన్ని వింటోందిట. అప్పుడు శంకరాచార్య స్వామికి ఇంకో ఆలోచన వచ్చింది. ఒక్కసారి తాను పాడుతున్న ఈ శ్లోకాలన్నీ అమ్మవారు వింటోంది అని, అమ్మా ఇప్పుడు నువ్వు వింటున్నావు కదా, నాకు అర్థమైంది, నీ రెండు కళ్ళు మామూలుగా ఉంటాయి, కానీ మూడో కన్ను ఎర్రగా ఉంటుంది కదా అమ్మవారు, త్రినేత్ర త్రయంబక, మూడో కన్ను ఎర్రగా ఉంటుంది కదమ్మా, శివుడిలాగే నీకు కూడా ఆ మూడో కన్ను ఎర్రగా ఎందుకు ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది అన్నట్ట. కవీనాం సందర్భస్తవక మకరందైకరసికం కటాక్ష వ్యాక్షేపౌ భ్రమర కలభౌ కర్ణయుగళం అముంచంతం దృష్ట్వా తవ నవరసాస్వాద తరళం అసూయా సంసర్గాత్ అలికనయనం కించిదరుణం. కవీనాం సందర్భస్తపక మకరందైకరసికం. అమ్మవారు రెండు చెవులు కూడా ఇలా చాపుకుని శంకరాచార్య వంటి వారు శ్లోకాలు చదువుతూ ఉంటే, రామదాసు వంటి వారు కీర్తనలు పాడుతూ ఉంటే, త్యాగరాజస్వామి వంటి వారు అంతా రామమయమని పాడుతూ ఉంటే ఆవిడ ఆనందంగా వింటుంది. ఎంత ఆనందంగా అంటే మీరంతా ఎలాగా మంచి మాటలు వస్తుంటే ఇలా చెవులు విచ్చి వింటారు కదా, ఒక్క మాట కూడా పోకూడదు, ఒక్క మాట కూడా పోకూడదు, పక్క వాళ్ళు ఏదైనా మాట్లాడబోతే ఉరికా అంటారు కదా, వెంటనే ఇప్పుడే సోది ఇంటికెళ్ళకి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సోది విన్నామంటే ఈ లోపు రెండు వాక్యాలు ఎగిరిపోతాయి. మనకు బాగా లేదనుకోండి బయటికి వెళ్ళిపోవచ్చు. బాగుండి వింటున్నాము అంటే ఖచ్చితంగా శ్రద్ధగా వినాలి కదా, ప్రయోజనం ఏముంది. లేతే ఆ ప్రయోజనం కోసం మనం శ్రద్ధగా వింటున్నప్పుడు ఎవ్వరు మనని ఏ రకమైన ఆటంకం కలిగించినా నచ్చదు, మనకు కోపడతాం కూడాను. అంత శ్రద్ధగా వింటాం కదా ఖచ్చితంగా. అలాగా అమ్మవారు కూడా శంకరాచార్య స్వామి, వ్యాస మహర్షి లాంటి మహానుభావులు రామాయణ భారత భాగవతాల ద్వారా, శివానంద లహరి, సౌందర్య లహరి ద్వారా చెప్పేటువంటి మధురమైన కవిత్వాన్ని వింటోందిట. అప్పుడు ఆవిడ రెండు చెవులు ఇలా సాగినట్టుగా అయ్యేయట. కవీనాం సందర్భస్తవక మకరందైకరసికౌ కటాక్ష వ్యాక్షేపౌ. అది మకరందం ఉంటుంది కవిత్వంలో, ఎప్పుడు మకరంద రసం, తేనె ఉంటుంది, మాధుర్యం అంటాం మనం. ఎంత మధురంగా ఉందో కవిత్వం అంటాం. ఉప్పగా ఉంది, కారంగా ఉంది అనం కవిత్వాన్ని, మధురంగా ఉందంటాం. మధురంగా ఉంటేనే కవిత్వం. మాధుర్యం అంటే తేనె కదా. తేనె ఎవరు కోరుకుంటారండి? తుమ్మెదలు కోరుకుంటాయి. తేనె కోసం వచ్చేది ఎవరు? తేనెటీగలాగా తుమ్మెదలాగా. అమ్మవారి ముఖంలో తుమ్మెదలు ఉన్నాయట. ఎక్కడ ఉన్నాయంటే కనురెప్పల రూపంలో ఉన్నాయట. అది శంకరాచార్య వర్ణన. కనురెప్పల వెంట్రుకలు తుమ్మెదల్లా ఉంటాయి, నల్లగా సన్నగా ఉంటాయి. సరిగ్గా తుమ్మెదలు అలాగే ఉంటాయి, సన్నగా నల్లగా ఉంటాయి. అందుకని ఈ కనురెప్పల వెంట్రుకలు తుమ్మెదల్లా ఉన్నాయట. శంకరాచార్య స్వామి వంటి మహాకవులు చెబుతున్న కవిత్వ మకరందం అమ్మవారి చెవుల్లో పడుతోందట. అందుకని ఈ కనురెప్పలు ఏమనుకున్నాయట, మేము తుమ్మెదలం, మాకు మకరందం కావాలంటే చెవుల వరకు సాగాలి కదా అని ఈ కళ్ళు చెవుల వరకు సాగాయట. ఇంతకీ చెవులు చాలా పెద్దవిగా ఉన్నాయని చెప్పడం, కళ్ళు చాలా పెద్దవిగా ఉన్నాయి. చెంపకు చారెడు కళ్ళు అంటారు చూడండి, అది లెక్క. చెంపకు చారెడు, చారెడు అంటే ఇది లెక్క. ఇది దోషెడు, దోషుల్లో సగం చారెడు. చెంపకు చారెడు కళ్ళు అని పూర్వం సినిమా పాట కూడా ఉండేది. అంటే ఇక్కడి నుంచి ఈ చెంప ఇలా చెయ్యి ఇలా పడితే ఈ కన్ను ఎలా ఉండాలంటే చెవి వరకు ఉండాలి. అది అందమైన కన్ను. భీమవరం మా ఊళ్ళమ్మ వరకు ఉంటుంది, అలా వెళ్ళి చూడండి, అది అందమైన కన్ను. అలా ఎందుకుందో చెబుతున్నాడు ఇక్కడ. అంత పొడుగు ఎందుకు సాగే చెవుల వరకు ఉంటే, కవులు చెప్పేటువంటి ఈ కవిత్వ మకరందం చెవిలో పడుతుంది కదా, కళ్ళలో పడదు కదా. ఆ చెవి దగ్గరికి సాగితే కానీ మనకి మకరందం అందదు కదా అని కనురెప్పల తుమ్మెదలు అనుకున్నాయిట. అనుకుని రెప్పలు సాగే. రెప్పలు సాగితే కళ్ళు కూడా సాగుతాయి కదా, ఉట్టి రెప్పలే సాగుతాయి ఏమిటి? రెప్పల వెంట్రుకలు సాగితే రెప్పలు సాగుతాయి, రెప్పలు సాగితే కళ్ళు కూడా సాగుతాయి. అప్పుడు ఒక చిత్రం జరిగిందిట. రెండు కళ్ళు సాగితే ఇలా చెవి వరకు వెళ్ళిపోతే ఈ మధ్యలో మూడో కన్ను ఉందిగా, దానికి అసూయ వచ్చిందిట. ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాడికి ఒకడికి జీతం పెంచి ఇంకో ఇద్దరికి పెంచకపోతే రాదు, మరి మేమంతా సమానంగా పనిచేసాం, నాకు ఎందుకు ఇవ్వలేదంటాడు. కళ్ళు అన్నాక అన్నీ ఒకటే కదా. రెండు కళ్ళునేమో చెవుల వరకు చేరిపోయాయి. మూడో కంటకి అసూయ వచ్చి అనుకుందరు, అక్కడికి వెళ్ళా ఏమిటి, ఏం పని అనుకుందట. అక్కడ కవిత్వపు మకరందాన్ని ఆస్వాదిస్తున్నట్టుగా తెలిసి తను కూడా సాగుదామని ప్రయత్నించారు. అది సాగదు, ఎందుకంటే ఈ రెండు కళ్ళు అడ్డంగా ఉంటాయి, ఇది నిలువుగా ఉంటుంది. పైగా అది సాగడం కోసం తెరుచుకుంటే ప్రమాదం, అందులోంచి అగ్ని వస్తుంది, మొత్తం ప్రపంచం ప్రళయం అయిపోతుంది. అమ్మవారు నువ్వు సాగడానికి వీల్లేదో, నీ ఉద్దేశం వేరు. ఆ రెండు కళ్ళు అలా సాగచ్చు, తెల్లగా ఉంటాయి, అడ్డంగా ఉంటాయి, నువ్వు ఎర్రగా ఉంటావు, నీ తలకాయ
అగ్ని సాగితే అలాగే ప్రపంచం నాశనం అయిపోతుంది, నా బిడ్డలు నాశనం అయిపోతే నేను చూస్తూ ఊరుకుంటానా, నువ్వు సాగడానికి వీలు లేదంటే ఆ కంటికి అనిపించిందిట, ఈ 2 కళ్ళకి పట్టిన అదృష్టం నాకు పట్టలేదు కదా అని ఆ 3వ కన్ను ఎర్రగా మారిందిటమ్మా. అది శంకరాచార్య కవిత్వం, అది శంకరాచార్య కవిత్వం. ఏం చెప్పాలి మహానుభావుడు గురించి. కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం కటాక్ష వ్యాక్షేపౌ భ్రమరకలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళం అసూయా సంసర్గాత్ అలికనయనం కంచిదరుణం. అక్కడికి వెళ్ళి ఈ చెవులు కళ్ళు ఏం చేస్తున్నావు, ఇంకా రావట్లా, అక్కడే మకం పెట్టేసేయి అంటే పొడుగ్గాల ఉండిపోయాయి. ఇప్పుడు కాటుకు పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకోవాలన్నమాట. ఓ కాటుక పని 2 రోజుల్లో అయిపోతుంది. అందుకని ఇలా పెట్టుకుంటే చూసి ఈ 3వ గంటకు అసూయ ఇచ్చిందిరా, పోనీ వెడితే వెళ్ళే రావచ్చుగా. ఈ మనుషుల లక్షణాలనే దేవతలకు కూడా ఆపాదించి రసవత్తరమైన మాటలు చెప్పడమే మహాకవిత్వం అంటారు. అందులో శంకరాచార్యను మించిన వారు లేరు. ఆయన ఇంతకీ ఈ కవిత్వం ఎలా వచ్చిందో చెబుతున్నారు ఇప్పుడు. ఏ దేవి దయ వల్ల ఈ కవిత్వం వచ్చిందంటే తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయత పయ పారావార పరివహతి సరస్వతమివ. తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయత పయ పారావార పరివహతి సరస్వతమివ. దయాపత్యా దత్తం ద్రవిడ శిశు ఆస్వాద్యతవయతు. దయాపత్యాదత్తం ద్రవిడ శిశుర ఆస్వాద్యతవయతు. కవీనాం ప్రౌఢానామజని కమనీయ కవయిత. పూర్వం నుంచి కూడా భారతదేశంలో ఒక లక్షణం ఉందండి. ఈ మధ్య బాగా తగ్గింది, కానీ ఇదివరకు ఉండేది. భోజమహారాజు కాలం నుంచి కూడా మహారాజుల ఆస్థానంలో ఉత్తరాది కవులకు ఉన్నంత ప్రాధాన్యం దక్షిణాది కవులకు ఉండేది కాదు. ఇవి ఉంటాయి, ప్రాంతీయమైన భేదాలు ఇవి సృష్టి ప్రారంభం నుంచి ఉంటాయి. ఏం చేస్తుంది దానికి ఉంటాయి, ఎక్కడ డామినేషన్ అక్కడ. కానీ ఇవాళ మనం సంతోషించాల్సింది ఏమిటి అంటే 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం మారిన తర్వాత కనీసం 7-8 ఏళ్లుగా పద్మశ్రీ వంటి పురస్కారాలు మారుమూల ఉన్న సామాన్యులకు అందుతున్నాయండి. మనం సంతోషించాలి. ఎవరి ప్రతిభను గురించి వారు డబ్బా కొట్టుకోవలసిన అవసరం లేదు. ఇప్పుడు నీ ప్రతిభను నువ్వు ప్రదర్శించు చాలు, అది చేరేవాడికి చేరుతుంది. అది అమ్మవారు చూసుకుంటుంది. ఎందుకంటే మనం 6 అడుగులు ఎత్తు కూడా లేవు, ఆవిడ 90 అడుగులు ఉందండి, చూసుకుంటుందండి. మొత్తం ప్రపంచానికి అమ్మేస్తుంది. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పేస్తుంది, ఒరే అబ్బాయి వీడిని చూసుకోవాలి. మనం ఏం చేస్తాం, ఇక్కడ 6 అడుగులు కూడా లేవు, ఇక్కడ 90 అడుగులు ఉంది ఆవిడ. పైగా అది పంచలోహ విగ్రహం. మొత్తం ఎంతమందికైనా చెప్పొచ్చు. బంగారం కొందరికి ఇష్టం, వెండి కొందరికి ఇష్టం, పంచలోహాలు అంటే అన్నీ ఉంటాయి. ఎటు పంచేంద్రియాలతో ఉండే ఏ మనిషికైనా ఆవిడ చెప్పేయగలదాం. పంచలోహాల సమ్మేళనం కదా, మానవులు కూడా సమ్మేళనమే కదా మనస్తత్వం. ఎటువంటి మనస్తత్వం ఉన్నవాడికైనా వాసవిదే ఓసారి చెవిలో చెప్పేసి మా వాడి సంగతి చూడరా అంటే అంతే, మర్నాటికి మనం ఖాయం సన్మానం. అది ఎలా వెళ్ళిందంటే మనకు తెలియదు, మనం కోరకూడదు. దండం పెట్టుకోవడమే నాకు తెలియదమ్మా నన్ను కాపాడు, ఆవిడ చూసుకుంటుంది. అదే చెబుతున్నాడు ఇక్కడ. పూర్వం కూడా భేదం ఉండేదండి కొంచెం. కాళిదాసు, మీరు మహాకవుల పేర్లు సంస్కృతంలో వినండి. భవభూతి, మయూరుడు, బాణుడు అంతా ఉత్తరాది వాళ్ళే. మరి దక్షిణాదిన కవులు లేరా అంటే ఉన్నారు. శంకరాచార్య కాలం నాటికి కూడా దక్షిణాది కవులకి ప్రాధాన్యం తక్కువే. అందుకని ఆయన ఏమంటున్నారు అంటే ద్రవిడ శిశుర ఆస్వాద్యతవయతు తమస్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయత పయ పారావార పరివహతి సరస్వతమివ. తవస్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయత పయ పారావార పరివహతి సరస్వతమివ. అమ్మా, నేను ద్రవిడ శిశువుని, దాక్షిణాత్యుని. శంకరాచార్య ఎక్కడ పుట్టారని కేరళ, కాలడై. ఎక్కడ కేరళ అంటే భారతదేశానికి చివర. ఆయన కాశ్మీర్ వెళ్ళి సర్వంజపీఠాన్ని అధిరోహించాడు. అది ఎక్కడ, ఆ చివర. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఏ వాహనాలు లేని రోజుల్లో కేవలం పాదయాత్ర చేసి యావత్ భారతదేశాన్ని తాత్వికంగా ఏకం చేసిన జగద్గురువు శంకరాచార్య. ఇంత పాదయాత్ర చేసిన ఆయన బతికింది 32 ఏళ్ళు. ఇంత చేస్తే ఈ పాదయాత్ర చేస్తూనే అన్ని దేవాలయాలు దర్శిస్తూనే, ఎక్కడ దేవాలయం ఉన్నా దేవుడి మీద స్తోత్రం చెబుతూనే మొత్తం 153 రచనలు చేశారమ్మా. 153, 72 స్తోత్రాలు, 57 ప్రకరణ గ్రంథాలు, 24 భాష్యాలు.
ఇంత సేవ ఆధ్యాత్మిక సాహిత్యానికి చేసిన వాడు మన మతంలో కాదమ్మా, ప్రపంచంలో ఉండే ఏ మతాల్లో కనపడ్డు అనుమానం వెళ్ళేది. ఇంకా అది కూడా 32 ఏళ్లలో. ఓ 70 ఏళ్ళు బతికాడా ఏమన్నానా, అందులో 10 ఏళ్ళు బాల్యంలోనే గడిచిపోతుందా. అంత కృషి చేశాడు. మనం ఇంత వయస్సు ఉండి ఏం చేస్తున్నామో ఆలోచించుకోవాలి. మనం ఏమీ పుస్తకాలు కొత్తగా రాయక్కర్లేదు. ఆ పుస్తకాల్లో ఉన్నదాన్ని చేస్తే చాలు, ఆచరిస్తే చాలు, ఇంకేం అక్కర్లా. కొత్తగా రాయాల్సింది ఏం లేదు అసలు. చాలామంది వాళ్ళే రాసేసారు. అంతే. మనం ఇప్పుడు ప్రోత్సహించాల్సింది రచయితలను కాదు, పాఠకుల్ని. పాఠకుల్ని ప్రోత్సహించాలి. పుస్తకాలు చదివేవాడు ఉంటే రాసేవాడు రాస్తారండి. ఓ 100 మంది పుస్తకం చదువుతున్నారంటే రాయమని చెప్పేది ఏమిటి, ఆయనే రాస్తాడు. చదివేవాడు లేరు కాబట్టి రాసినా ఉపయోగం లేదు. ఇక్కడ పుస్తకాలన్నీ బహుమతులు ఇచ్చుకోవడానికి పనికొస్తున్నాయి, ఎవడో చదవట్లా. అంటే ప్రోత్సహించవలసింది రచయితలను కాదండి, పాఠకుల్ని. పాఠకులను ప్రోత్సహిస్తే అప్రయత్నంగా రచయితలు పుట్టుకొస్తారు, మనం చెప్పక్కర్లేదు. అందుకే ఆయన అంటున్నారు, నేను ద్రవిడ శిశువునైనా దాక్షిణాత్యునైనా బహుశా నీ దయ వల్ల వినాయకుళ్లాగా కుమారస్వామిలాగా నీ ఒళ్ళో పడుకుని పాలు తాగుంటానమ్మా, అందుకే నాకు ఈ మహాకవిత్వం వచ్చింది అంటున్నారు ఆయన. ఖచ్చితంగా ఆదిపరాశక్తి యొక్క ఒళ్ళో పడుకుని పాలు తాగుంటానమ్మా. తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయత పయఃపారావారగ పరివహతి సరస్వతమివ. నీ స్తన్యాన్ని నేను సేవించుంటా. పైగా అమ్మవారిని ఏమంటున్నారు, ధరణిధర కన్యే, పర్వతరాజ కుమార్తె. అంటే పర్వతంలో ఓషధులు ఎన్నుంటాయి, కొన్ని లక్షలు ఉంటాయి. పర్వతంలో చెట్లు ఎన్నుంటాయి, కొన్ని లక్షలు ఉంటాయి. పర్వతం మీద కురిసిన నీరు ఎంత ఉంటుంది, కొన్ని కోట్ల టీఎంసీలు ఉంటుంది. అలాగే అమ్మవారి స్తన్యం కూడా అంత విలువైనది. అందుకే ఇక్కడ ఊరికే పార్వతి అని ఏదో మామూలు మాట అనకుండా ధరణిధర కన్యే, హిమాలయ పర్వతరాజ కుమార్తెవమ్మ. హిమాలయంలో ఎన్ని ఓషధులు ఉన్నాయో, హిమాలయంలో ఎన్ని రత్నాలు ఉన్నాయో, హిమాలయాల్లో ఎంత చల్లదనం ఉందో, నీ పాలల్లో అంత చల్లదనం, అన్ని రత్నాలు, అన్ని ఓషధులు ఉన్నాయమ్మా. నాకు రోగం లేకుండా 32 ఏళ్ళు బతకగలిగాను అంటే నీ పాలు సేవించడం వల్లే అన్నాడు ఆయన. అమ్మవారి పాలు అంటే అర్థం చేసుకుందామమ్మా, అమ్మవారి కరుణ. ఆ కరుణనే పాలు అన్నాడు ఆయన. ద్రవిడ శిశుర ఆస్వాద్యతవయతు కవీనాం ప్రౌఢానామజని కమనీయ కవయిత. దాక్షిణాత్య దేశంలో, భారతదేశం చిట్ట చివర పుట్టినటువంటి నేను కూడా ఉత్తరాది కవులతో సమానంగా కాదమ్మా, వారికంటే ఎక్కువ గౌరవం పొంది క్రీస్తు శకం 8వ శతాబ్దంలోనే సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించగలిగాను అంటే అమ్మా ఆదిపరాశక్తి నీ కరుణ తప్ప మరొక్కటి లేదు అన్నాను. ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నారు, ఎవరిని మనం జయించలేకపోయినా, బయట శత్రువుల్ని జయించలేకపోతే నష్టం లేదండి, లోపల శత్రువుల్ని జయించాలి. ఆ లోపల శత్రువులే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ఇవి జయిస్తే బయట శత్రువుల్ని జయించడం పెద్ద నష్టం కాదు. ప్రహ్లాద చరిత్రలో పెద్ద కష్టం కాదు. ప్రహ్లాద చరిత్రలో నేను లోకాలన్నీ గెలిచాను, నువ్వు నా మాట ఎందుకు వినవని హిరణ్యకశ్యపుడు అంటే ప్రహ్లాదుడు ఏమంటాడు, లోకములన్నీ గడియులోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రుడార్వుల ప్రభిన్నుల చేసిన, నిన్ను నిబద్ధు చేయు ఈ భీకర శత్రుడార్వుల ప్రభిన్నుల చేసిన లోకములో ఇంక లోకంలో నువ్వు గెలవలేనిదేముంటుంది అంటాడు. లోకమంది ఎదియు నీకునుండదు. అబ్బాయి హిరణ్యకశ్యప మహారాజా, నువ్వు తండ్రివి కావచ్చే, లోకాలన్నీ గెలిచావు, కానీ లోపలున్న శత్రువుల్ని గెలవలా. కామాన్ని గెలిచావా, క్రోధాన్ని గెలిచావా? ఎందుకు దేవుడి మీద అంత కోపం? మనుషుల మీదే పనికిరాదు కదా కోపం, దేవుడి మీద పెట్టుకున్నావు. దేవుడు ఎక్కడా అంటావు, నీకు చూపించాల్సిన పని నాకేమిటి ఎక్కడ? ఎవరైనా నాస్తికత్వంతో వాదన చేస్తే దయచేసి వారితో వాదించకండి అమ్మా, సమయం వృధా అయిపోతుంది. ఎప్పుడూ జీవితంలో చర్చ చేసేటప్పుడు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మీకు ఆరోగ్యం బాగుంటుంది, సమయం కలిసి వస్తుంది. ఏమిటో తెలుసా, వ్యతిరేకులతో కలిసి వాదిస్తూ కూర్చోవడం కంటే అనుకూలతో కలిసి ఆచరించడం మంచిదమ్మా, గొడవ లేకుండా. ఎందుకు మనం వ్యతిరేకమైన వాళ్ళతో మనం వాదిస్తూ కూర్చోవాలి? మన టైం వేస్ట్ ఇది. అనుకూలమైన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళతో కలిసి ఆచరించు. ఆ గుళ్ళోకి వెళితేనే జ్ఞానం వస్తుందా, గుళ్ళోకి వెళ్ళాలా అంటే నువ్వు మానే, నేను పెడతానని చెప్పు. ఇంకా గుళ్ళోకి వెళ్ళడం వల్ల ప్రయోజనాల గురించి వాళ్ళతో వాదించడం మనకేమిటండి? మనకి ఇదో పెద్ద వ్యాధి. అందరినీ వాదించి మన వర్గం చేసుకోవాలి. ఇక్కడ మనం చేసే పనే వాళ్ళు చేయాలి. ఇది చాలా పొరపాటు అభిప్రాయం. అంతకంటే మనం చేయవలసింది ఏమిటంటే, వ్యతిరేకులతో వాదిస్తూ కూర్చునే కంటే అనుకూలులతో కలిసి ఆచరించవయ్యా, గొడవ ఎందుకు నీకు?
నీకు అనుకూలమైన వాళ్ళతో కలిసి నువ్వు ఆచరిస్తుంటే మిగిలిన వాళ్ళు చూస్తారు, నేర్చుకుంటారు. చూడరు, నీకేమిటట్టు నష్టం? వాళ్ళందరినీ ఆస్తికుల్ని భగవద్భక్తుల్ని చేయడం, ఒకే దేవుణ్ణి పూజించేలా చేయడం మనకేం పనండి? మనకెందుకది? ఈ చేదస్తం పెట్టుకోకూడదు. ఇదో అహంకారం. ఇది నేనున్న మార్గంలోనే అందరూ ఉండాలి, అది అహంకారం. అది ఉండరు, వారి మార్గాలు వారికి ఉంటాయి. అది మంచిదైతే మంచి, చెడ్డదైతే చెడ్డ, వారు అనుభవిస్తారు. నువ్వెందుకు తాపత్రయపడుతున్నావు? అందుకని ఇతరులతో ఊరికే వాదిస్తూ కూర్చోకూడదండి. భక్తుడైన వాడు ఎవడు ఎప్పుడు ఎవరితో వాదించడు. ఆ సమయంలో భగవన్నామస్మరణ చేస్తాడు. ఆశ్చర్యకరంగా ఆ వాదించే వ్యక్తిలో మార్పు వీడి మొహం చూడగానే వచ్చేస్తుంది. రేపొద్దున ఆలోచించక్కర్లేదు. ఇంకా జపం అంత శక్తివంతమైంది. దయచేసి జపం చేయండి. నేను ప్రతి ప్రవచనంలో చెబుతున్నా, పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట మీ ఇంట్లో మీరే మీకు నచ్చిన చోట కూర్చుని నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఏదో ఒక నామాన్ని మనస్సులో స్మరించండి. అరగంట సేపు మనస్సును నియంత్రించి భగవన్నామం మీద పెట్టండి. 6 నెలల్లో మీ ఇళ్లల్లో అద్భుతాలు జరుగుతాయమ్మా, అద్భుతాలు జరుగుతాయి, సందేహమే లేదు. మీ జీవితమే మారిపోతుంది. నేను ఇదివరకు మనిషినేనా అనుకుంటారు. ఖచ్చితంగా అంత మార్పు వస్తుంది, అంత మార్పు. దారిద్ర్యం పోతుంది, రుణబాధలు పోతాయి, పిల్లలతో, భర్తతో, భార్యతో, ఎవ్వరితో సమస్యలు ఉండవు, అపూర్వమైన ఆరోగ్యం వస్తుంది, మనశ్శాంతి ఉంటుంది. భగవన్నామస్మరణ, జపం అంత గొప్పవి. అన్నిటికంటే అది గొప్పది. అది చెయ్యాలి. ఆ సమయం దానికోసం వాడాలి. కానీ ఎవడో గొట్టంగాడితో కూర్చొని వాదిస్తూ కూర్చోవడం మనకేమిటండి? వాడిని మార్చడం మనకేమిటిది? మన సమయం వృధా అయిపోతుంది ఇక్కడ. అందుకే ఎప్పుడు వ్యతిరేకులతో కలిసి వాదిస్తూ కూర్చోవడం కంటే అనుకూలతో కలిసి ఆచరించడం చాలా మంచిది. అంచేత మన అంతఃశత్రువులనే మనం గెలిచే ప్రయత్నం చెయ్యాలి. దానికి ఉపాయం ఏమిటో చెబుతున్నాడు. పరాజయితుం రుద్రం ద్విగుణ శరగర్భం గిరిసుతే నిషంగం జంఘేతే విషమ విశిఖో బాఢమకృత యదగ్రే దృశ్యంతే దశశరఫలా పాదయుగళి నకాగ్రచ్ఛద్మానక నకాగ్రచ్ఛద్మానక సురమకుట శాణైకనిక శాఖ. మన్మథుడు శివుడు తపస్సు చేస్తూ ఉండగా పార్వతీదేవి మీద ఆయనకి వ్యామోహం కలిగించాలనే ఉద్దేశంతో బాణాలు వేసాడు. పురాణ కథ మనకి తెలుసున్నది. కానీ శివుడు లొంగలేదు. శివుడా మజాక లొంగకపోగా ఏం చేశాడు? ఒక్కసారి లోపలికి చూసి, అసలు ఎవడు ఊరికే నన్ను బాధపడుతున్నాడు ఇక్కడ? ఎందుకంటే ఈయన తపో విరామ సమయంలో కళ్ళు తెరిచాడు. అమ్మవారు అక్కడ ఉంది, 16 ఏళ్ల అమ్మాయి. మామూలు వాళ్ళని చూస్తేనే కొంతమందికి ఒళ్ళు తెలియదు అసలు. ఇక అమ్మవారి సౌందర్యాన్ని చూశాక ఒళ్ళు తెలుస్తుంది. ఆవిడ సౌందర్య లహరి. ఆవిడని చూడగానే వేరే భావన శివుడి మనస్సులో కూడా కలిగింది. కలగగానే ఎవరమ్మాయి నువ్వు, బాగున్నావే అంటూ పలకరింపులు మొదలెట్టేసేటప్పుడు ఇంకా ఎస్ఎంఎస్లు ఆ రోజుల్లో లేవు కాబట్టి కుదరలేదు, అంతే. వాట్సాప్ అన్నీ లేవు. అమ్మవారికి అది కావాలి. అసలు ఆ సేవ చేసే ఉద్దేశమే ఆయన చేసుకుందామని చేస్తోంది. ఇవిడ ఆయన చేసుకుందామనే చేస్తోంది. అందుకని ఆయన వల్ల పడ్డం ఇవిడికి కావాలి. ఆవిడ సంతోషిస్తోంది ఆవిడ. కానీ శివుడు 3వ కన్ను కలిగిన వాడు. గమనించాలి, 3వ కన్ను అంటే జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రం ఉన్నవాడు ఎప్పుడు తప్పు చెయ్యడు. తప్పుడు ఆలోచన వచ్చినా ఒక్కసారి తిరగేసి ఆలోచించుకుంటాడు. ఏమిటి